హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిలోత్తమ వల్లభగా రెడీ అయిపోయి కిచెన్లో చేరి ఉంటారు. అప్పుడే తిలోత్తమ వల్లభ ప్యాకెట్లో నుండి ఒక సీసాని బయటికి తీస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ ఇది, నా ప్యాకెట్లో నుంచి నువ్వు బయటికి తీసావు అని వల్లభ షాకింగ్ అడుగుతూ ఉంటాడు. రే వల్లభ, ఇది విషం బాటిల్ రా అని తిలోత్తమ చూపిస్తూ ఉంటుంది. అదేంటి మమ్మీ, ఇది నా ప్యాకెట్లో నువ్వెప్పుడు పెట్టావు అని వల్లభ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అయినా ఎందుకు మమ్మీ ఇది అని వల్లభ అడగటంతో, రే వల్లభ, ఈ విషయాన్ని ఈ పాయసంలో కలిపేసి ఈ నైవేద్యాన్ని మనం వినాయకుడి దగ్గర ఏమీ తెలియనట్లు పెట్టేస్తాము. ఇందులో విషం ఉన్న సంగతి మనకిద్దరికీ మాత్రమే తెలుసు అని అప్పుడు చూడు అని ఏమవుతుందో అని తిలోత్తమ ఏదో ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది. అవునా మమ్మీ, సూపర్ మమ్మీ అని వల్లభ అంటూ ఉంటాడు. అందరూ వినాయక విగ్రహం దగ్గరికి రెడీ అయిపోయి వచ్చి నిల్చొని ఉంటారు. అప్పుడే నయని కూడా గాయత్రి పాపని ఎత్తుకొని వచ్చి అక్కడికి వస్తుంది. ఇక తిలోత్తమ చాలా సంతోషపడుతూ వినాయకుని ముందు పెట్టిన విషం కలిసిన ఆ నైవేద్యాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. గాయత్రి, ఫస్ట్ నీకే కావాలా ఈ నైవేద్యం? సరే గాయత్రి, ఫస్ట్ నీకే తినిపిస్తానులే అని హాసిని విషం కలిసిన ఆ నైవేద్యాన్ని పట్టుకొని గాయత్రి పాప ముందు నిల్చొని ఉంటుంది. అప్పుడే వినాయకుని దగ్గర ఉన్న ఒక ఎలుక ఆ ప్రసాదాన్ని వైపుకు చూస్తూ ఉంటుంది. నయని ఏమో ఇదేమీ తెలియకుండా వినాయకుడికి మొక్కుకుంటూ ఉంటుంది. హాసిని ఏమో తినిపించబోతూ ఉంటుంది. అప్పుడే వినాయకుని దగ్గర ఉన్న ఆ ఎలుక హాసిని దగ్గరకు వచ్చి ఆ ప్రసాదాన్ని కింద పడిపోయేలా చేసి గాయత్రి పాపని ఎలా కాపాడుతున్నదన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.